హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత మా ఫ్యామిలీ అంతా కలిసి ఒక ప్లేస్కి వెళ్తున్నామండి. అది ఎక్కడికి అంటే మా మామయ్య గారి ఊరు అన్నమాట. అక్కడ మా ఇంటి దేవత అంటే మా ఇంటి పార్టీ దేవతన సంబరాలు జరుగుతున్నాయి అన్నమాట. అందుకే వెళ్తున్నాము. ఇది 5వ సంవత్సరము అమ్మవారి సంబరాలు. అందుకే వెళ్తున్నాం అన్నమాట. విజయవాడ నుంచి 10కి స్టార్ట్ అయ్యాము. వారధి మీదుగా ఇటు రేపల్లి కట్ట ఎక్కామండి. అంటే దావులూరుపాలెం మా మామయ్య గారిది వచ్చి ఇటు కట్ట మీదుగా వెళ్తే దగ్గరలోకి వెళ్ళొచ్చు అని చెప్పి. అవును, 25 వస్తుందా? ఈ కట్ట సైడ్ కూడా చాలా డెవలప్ అయిందండి. పెద్ద పెద్ద అపార్ట్మెంట్సే ఉన్నాయి. రోడ్ వచ్చి సింగిల్ రూటే ఉంటుంది అన్నమాట. చూసుకొని వెళ్ళాలి. ఈ పంటలోకి ఇదా? అవును, బాగా ఎక్కువ వస్తున్నాయి. ఈ కట్న అంటుకుంటాయా? అవునులే. అదంతా కృష్ణ ఏరియానా? ఒక బావి కింద. ఈ గాలికి ఇదేనియా? అవును, అరటికెళ్ళ కనిపించట్లేదు. ఈ రోడ్డు పేరు కరకట్ట అంటారండి. రేపల సైడ్ వెళ్ళిద్ది. దాంట్లో ఉడకబెడతారేంటి? ఈ కరకట్ట మీదుగా వెళ్తుంటే మనకి కృష్ణాపాయ కనిపిస్తుంది. కృష్ణా నది అనమాట. ఒక భాగం కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడైతే ప్రజెంట్ వాటర్ అయితే లేవు, కానీ ఇసుకగా కనిపిస్తుంది అనమాట. అలా గుట్లు గుట్లుగా అంటే లారీలు వచ్చినప్పుడు అవి ఎక్కిస్తారు లోడ్లు వెళ్ళి. అవునా? డైరెక్ట్ కృష్ణ దగ్గరికి వెళ్ళకుండానా? మా చిన్నప్పుడు మా ఇల్లు కట్టేటప్పుడు వెళ్ళాం కదా, అప్పుడు కృష్ణ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు తడిగానే తీసుకొచ్చి దాంట్లో వేసేవాళ్ళం. అక్కడే 8 అయిపోయింది. 8 అంటే వాళ్ళకి వాటికి ఎంత తీసుకే కానీ చెట్లు అడ్డం వస్తున్నాయి. ఓకే, మొక్కజొన్న అనుకుంటా మొత్తం. ఈ దారి పొడుగున ఎక్కువ అరటి తోటలు ఎక్కువ కనిపిస్తాయి. మొక్కజొన్న తోటలు, అరటి తోటలు, ఆకుకూరల తోటలు ఎక్కువ, పంట ఎక్కువ. తర్వాత పసుపు అన్నమాట. ఇప్పుడన్నీ కొన్ని పంటలు కోసేసి ఉన్నాయి అన్నమాట. మళ్ళీ కొంతమంది ఏమో ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు మళ్ళీ పంటలు. రోడ్డు అంతా మొక్కజొన్నలు పంట చేతికి వస్తుంది కదా, అవి పరదాలేసి మొక్కజొన్నలను ఆరబెడుతున్నారు. వాటిని విత్తనాల కింద అంటే కోళ్ళకి మేత కింద అన్నమాట ఇవి వాడతారు. అమ్మవారి భోజనాలు ఎన్నే వరకు రాకుండా ఉంటే, లేకపోతే అదంతా మట్టి ఏరియానే కదా. కూడా ఏంటి
మేము వెళ్ళిన రోజండి క్లైమేట్ ఎలా ఉందంటే కొంచెం సేపు ఎండ వస్తుంది లైట్ మబ్బుగా, కొంచెం సేపు ఏమో వర్షం చినుకులు అక్కడక్కడ చిరుజల్లులు పడుతున్నాయి అన్నమాట. వాతావరణం మాత్రం చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. వర్షం రాకుండా చిన్న చిన్న చిరుజల్లులు పడుతున్నాయి కాబట్టి మొక్కజొన్నలు తడవకుండా పరదాలతో కప్పేశారు చాలా మట్టుకు ఎండకి. అంతే కదండి, రైతుకి సంవత్సరం అంతా కష్టపడితే కానీ ఈ పంట చేతికి రాదు. మరి అది జాగ్రత్తగా చేసుకోవాలి కదా. మేము వెళ్ళేది చాలా చిన్న పల్లెటూరు అండి. చిన్నప్పుడు మనం ఎంజాయ్ చేసిన రోజులు అస్సలు రావండి. ఏదైనా చిన్నప్పుడు రోజులే బాగుంటాయి. వేసవకాలం వచ్చిందంటే ఆరు బయట మంచాలు వేసుకొని చక్కగా ఫ్యాన్స్ పెట్టుకొని బయటే భోజనాలు తెచ్చుకొని మంచాల మీద దగ్గరికి పళ్ళాలతో అన్నాలు అన్నీ తెచ్చుకొని తింటాం, బయటే పడుకోవటం హ్యాపీగా ఉండేది. కంపల్సరీ దీని మీదే వెళ్ళాలా, ఈ చిన్న వంతెన మీదే ఎట్టాను వెళ్ళొచ్చు, దీని మీదే వెళ్ళాలని గుడి దగ్గరికి వెళ్తాం. ఇది డైరెక్ట్ ఆ గుడి దగ్గరికి వెళ్ళిద్దా? పల్లెటూరు వాతావరణం ఎంతైనా ఆహ్లాదకరంగానే ఉంటుంది. ఈ వాతావరణం సిటీకి రాదు. ఇటు వేరే రూటా మళ్ళీ? ఇది కొల్లిపారు నుండి వర్షం పడుతుంది కాబట్టి ఈ మట్టి రోడ్లోనూ డొంక రోడ్లోనూ నడవలేమండి, అసలు బళ్ళు కూడా వెళ్ళము. పల్లెటూరు వాతావరణం బాగుంటుంది కానీ వర్షం పడినప్పుడు మాత్రం కొన్ని పల్లెటూర్లు మాత్రం ఇంకా డెవలప్ కాకపోవటం వల్ల అదే మట్టి అలాగే ఉంటుంది, అస్సలు నడవలేము అనమాట, కాళ్ళు ఇరుక్కుపోతాయి. సేమ్ ఇప్పుడు ఈ ఊరు కూడా సగం ఊరు అలాగే ఉంటుంది అనమాట. సగం వరకు రోడ్లు బండి కానీ సగం ఊరైతే అలాగే ఉంటుంది. ఇప్పుడు మేము వెళ్ళే అమ్మవారి దగ్గరికి కూడా అవన్నీ మా చుట్టాల వాళ్ళ పొలాలే కానీ ఇంకా రోడ్డు అయితే పడలేదు. ఏమండి బాగున్నారు బావగారు? పలకరింపులు మాత్రం నోరారా పలకరిస్తారండి.
పరమణీయమే శవముని ఈ అమ్మవారి పేరు కోనవారి అంకమ్మ తల్లి. మా ఇంటి పేరు కోన అండి. మా ఇంటి పేరుతో అమ్మవారు వచ్చారనమాట. అది మనదేది కట్ చేసావు అప్పుడు కట్ చేసేది. ఇదిగో ఇదిగో పెట్టమ్మా పెట్టుకుని కోన అంకమ్మ మాత్రం జాకెట్ ముక్క ఒకటే ఉంది. గాజులు పడతారా? అయిపోయింది. తాతగారు గాజులు పెంచుతాను. అది ఇచ్చేది కాదు, అది ఇచ్చేది కాదు. అది ఇచ్చేది కాదంటే అంకమ్మ మాతకు మంగళం జయ మంగళం కోనవారి ఇంటి పేరు మీద అమ్మవారు ఉన్నారని 5 సంవత్సరాల క్రిందటం వెలుగులోకి వచ్చిందండి. అప్పటి నుంచి ఈ అమ్మవారికి సంబరాలు జరుగుతున్నాయి. ఇది 5వ సంవత్సరం అండి ఈ అమ్మవారి సంబరాలు. ఎప్పుడు భోజనాలు ఈ స్థలాల్లోనే పెట్టేవాళ్ళు. కానీ ఈ సంవత్సరం వర్షాలు పడుతున్నాయి అని చెప్పి అక్కడ ఇంటి దగ్గరలో పెట్టారు టెంట్లు వేసి. అందుకని గుడి దగ్గర ఎవరూ లేరు, తక్కువ మంది ఉన్నారు. మేము వెళ్ళే టయానికి 1 గంట అయిపోయింది రండి. అందుకని తక్కువ మంది. అంటే మళ్ళీ ఇప్పుడు గురువారం ఉంది సంబరము. అమ్మవారు వెలుగులోకి వచ్చింది 19వ తారీఖు. అయితే అసలు గుడి ప్రతిష్ట అవి పౌర్ణమి రోజండి. కానీ ఈ సంవత్సరము గురువారం వచ్చింది, 23వ తారీఖు వచ్చింది. అప్పుడు ఉందండి. కోనవారే 2000 మంది అయ్యారు ఫస్ట్ సంవత్సరం. అయితే ఇప్పుడు ఈరోజు వచ్చి ఒక 300 మంది వచ్చారు. రేపు గురువారము మిగతా వారందరూ రేపు గురువారం జరుపుకుంటున్నారు అన్నమాట సంబరం. అయితే మళ్ళీ అది చూసుకుని సంబరం చూసుకుని మేము రిటర్న్ అయిపోయాము. ఈవినింగ్ మా బావగారు వాళ్ళు మేము రిటర్న్ అయిపోయామండి. అని అక్కడ స్టాచ్యూ విజయవాడ స్టేడియంలో పెట్టిన అంబేద్కర్ స్టాచ్యూ వచ్చి చాలా లాంగ్ వరకు కనిపిస్తుందండి. ఇప్పుడు ఈ వారనేరుగా వస్తుంటే కూడా కనిపిస్తుంది, చూసారా మీకు?
సండే అవటం వలన ఏమో కానీ చాలా ట్రాఫిక్ చాలా తక్కువగా అనిపించింది నాకు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ అనే సింబల్ని యాక్టివేట్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇక ఉంటాను మరి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇక ఉంటా మరి. బాయ్.